ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన, మీరు మంచి పనులు చేయండి, నేను అండగా ఉంటానని మొదటి నుంచి చెప్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే మరి గౌరవనీయులు మంత్రివర్గ సభ్యులు నారా లోకేష్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారికి, గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారికి, గద్దె రామ్మోహన్ రావు గారు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు, వైస్ చైర్మన్ పిఎస్ మునరత్నం గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దాండే గారు, ఎండి ఏపీఎస్ఆర్టీసీ ద్వారకా తిరుమలరావు గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో మా పక్కన కూర్చున్న ఆడబిడ్డలు శ్రీమతి ఉమా, శ్రీమతి రత్నవేణి, వీళ్ళిద్దరిని కూడా మీ అందరి తరపున ప్రతినిధులుగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మొదటి లబ్ధిదారులుగా వారిని గుర్తించి వారిని గౌరవించామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడుండే మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే 2,62,00,000 మంది మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను చేసిన కార్యక్రమం స్వాతంత్ర దిన సందర్భంగా చేశాను. మీకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే నేను ధ్యేయంగా పనిచేస్తున్నా. నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని తప్పకుండా మా ఆడబిడ్డలకు మహర్దశ వచ్చే వరకు మీకు మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నా. ఈరోజు మీ ఆనందం చూస్తున్నా. మీ ఆనందం కోసమే మేము పనిచేస్తున్నాం. నేను అందుకనే ఒక మాట చెప్పాం, ఏమమ్మా ఆడబిడ్డలు అందరూ ఆనందంగా ఉన్నారా? అక్కలు చెల్లెళ్ళు ఆనందంగా ఉన్నామంటే ఊరంతా అయినపేట గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని వ్యక్తం చేయండి. అందుకని ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047 తీసుకొస్తే మనం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 తీసుకొచ్చాం. అందులో మీరు చూస్తే ఆరోగ్యం, ఆనందం, ఆదాయం అందరికీ ఉండాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఈరోజు మీరందరూ చూసినప్పుడు నేను ఇక్కడికి వస్తే దారంతా బస్సులో ప్రయాణం చేశాం. నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు మిగిలినందరం కలిసి. మీ ముఖాల్లో ఆనందం చూస్తే నాకు అనిపించింది నా పూర్వజన్మ సుకృతం ఇది. నా ఆడబిడ్డలకు మంచి చేశారని ఒక ఆనందం, ఒక తృప్తి. చాలా రోజులు అనుకున్నాం కానీ స్త్రీ శక్తి ఎప్పుడు ప్రారంభించాలి అంటే ఆగస్టు 15 ప్రారంభించాలని నిర్ణయం చేశామంటే దీని వెనకాల ఒక చరిత్ర ఉంది. మీకు ఆర్థిక స్వాతంత్రం తేవడం, ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తా ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పేరు కూడా స్త్రీ శక్తి అని పేరు పెట్టాం. ఇది ఇప్పుడు నుంచి ప్రతి ఆడబిడ్డ బస్సు ఎక్కి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా స్వేచ్ఛగా వెళ్లే అధికారం మీకు ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సూపర్ 6
ఆ రోజు చెప్తే నమ్మలేదు. ఈ రోజు గర్వంగా చెప్తున్నా, సూపర్ 6 సూపర్ హిట్. అవునా కాదా? అవునంటే చేతులెత్తి చెప్పండి అవునని. దీనికి కారణం మీరు ఒక్కసారి ఆలోచిస్తే, నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏగా కూటమి ఏర్పాటు చేశాం. ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, బేషరతుగా పొత్తుంటుందని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని ఆలోచించుకుని 3 పార్టీలు కూడా మేము ఒకే మాట చెప్పాం, రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి. మీరందరూ కూడా 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. నేను అడుగుతున్నా ఇక్కడే వాళ్ళని, 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా నవ్వారమ్మా మీరని అడుగుతున్నా. ఇంట్లో అయినా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్డు మీదకి వస్తే తిరిగి ఇంటికి పోతామని భరోసా మీకుందా అని అడుగుతున్నా. ఈ రోజు హామీ ఇస్తున్నా, నా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే తాట తీస్తా. మీరు నిర్భయంగా ఉండొచ్చు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, నాకు మీ మీద ఎక్కడా లేని అభిమానం ఇప్పుడు కాదు, 30 ఏళ్ల నుంచి ఇదే పని చేస్తున్నా. నేను మీటింగుల్లో చెప్పేవాడిని, ఆడబిడ్డల పరిస్థితి చూస్తే చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన తల్లి తండ్రి కూడా వీక్ష చూపించేవారు. మగపిల్లలైతే చదివించేవాళ్ళు, ఆడపిల్లలైతే పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపించేసేవారు. పెద్ద అయిన తర్వాత భర్త పెత్తనం, సినిమాకు పోవాలన్నా లేకుంటే సరదాగా ఒక షాపింగ్కి పోవాలన్నా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. భర్తకు మాత్రం పర్మిషన్ లేదు, భార్యకు మాత్రం పర్మిషన్ కావాలి. ఆ తర్వాత మీరు ఆలోచిస్తే, మీ కడుపులో పుట్టిన మీ బిడ్డలు పెద్ద అయిన తర్వాత నీకేంది తెలియదులే, నువ్వు వంటింట్లో ఉండు అని చెప్పేవారు. అప్పుడు నా ఆలోచనే డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి, మా ఆడబిడ్డలు తెలివితేటల్లో అందరికంటే ఎక్కువ. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు మీరు ఆర్టీసీ బస్సుల్లో చూస్తున్నారు. నేను ఆ రోజు